హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అన్న చెల్లెలు అందరూ కలిసి రాఖీ సెలబ్రేషన్ అయితే హైదరాబాద్లో ధూమ్ ధామ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము కూడా మా పిల్లలిద్దరికి అయితే ఒకరికొకరికైతే రాఖీ అయితే కట్టించేసాను. ఒక 2-3 డేస్ నుంచి అనుకున్నాను అనమాట, మంచి గెటప్లో వెళ్ళి మా అన్నయ్యకి రాఖీ కట్టాలని. అస్సలు కుదరలేదు. ఎవ్రీడే ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉండాల్సి వచ్చింది. ఏంటంటే మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు లైఫ్లో మనం అనుకున్న ఏది జరగలేదు, జరిగాయి కూడా చాలా వరకు అలాగే జరుగుతూ ఉంటుంది కదా. సో ఇలా అయితే బయటకు అయితే వచ్చేసాము. 3:30 అలా అవుతుంది. పిల్లలిద్దరికి ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని అయితే మేడం గారు అయితే మెసేజ్ అయితే పెట్టారు. వాళ్ళిద్దరిని అక్కడ డ్రాప్ చేసి ఇంకా మేమిద్దరం అలా ఒక రౌండ్ వేసి ఈవినింగ్ అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని ఒక ప్లాన్ ఉందన్నమాట. ట్రాఫిక్ డైలీ చూసుకుంటే ఈరోజు అయితే చాలా తక్కువ ఉందనే చెప్పాలి. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇలా మినీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తారు కదా, ఈ ఏరియా చాలా మందికి తెలిసే ఉండొచ్చు. తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ రాఖీ ఫెస్టివల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.